రాత్రి సాల్మాన్ అంతా మాట్లాడుతుంటే సాల్మాన్ అన్న ఒక చిన్న విషయం చెప్పాడు. డిస్కషన్ వచ్చింది, ఆయన సంభాషణలో మాట్లాడాడు. ఆయన వాక్యం చెప్పి ఒక మాట అడిగాడు. ఇదే విషయం మా మధ్యలో వచ్చింది. అప్పుడు ఆయన అన్నమాట, ఆయన చెప్పిందే మీకు చెప్తున్నాను నేను. 3 బెడ్రూమ్ ఫ్లాటు, ఒక కారు నేను మీకు ఇవ్వాలని అనుకుంటున్నానని ఆయన అన్నాడట సంఘంతో. మీలో ఎంతమంది కావాలి? 3 బెడ్రూమ్లు ఉన్న ఫ్లాటు, ఒక కారు. మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పండి, మీకు ఎంతమంది కావాలి? ఏమంటే వద్దా? షో చేయొద్దు. నాకు తెలుసు, ఒట్టి స్థలాలు ఇస్తారంటేనే క్యూలో ముందు మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. అది 3 బెడ్రూమ్ ఫ్లాటు, ఒక కారు. ఎవరికి కావాలి చేతులు ఎత్తండి. నేనైతే ముందు ఎత్తు వచ్చే నాకు కావాలని. ఇప్పుడు ఎత్తండి. నేను కూడా ఎత్తాగా. ఎత్తండి. వద్దా మీకు? అమ్మో, మామూలు కాదు మీరు. ఏం లేదు, మీరు చేయాల్సింది ఒక్కటే. రోజుకు ₹1, 30 రోజులు రెట్టింపు ఇవ్వండి, అంతే చాలు. రోజుకు ₹1. ఫస్ట్ ₹1, తర్వాత దానికి డబుల్ ఎంత? దానికి డబుల్ ₹4, దాని డబుల్ అంతే. అట్లాగా డబుల్ 30 రోజులు, ఓన్లీ 1 మంత్, 30 రోజులు చాలు. ఇస్తే చాలు. నిజంగా, ఒట్టిది కాదు, నిజంగా మీరు అలా ఇస్తే చాలు. 30 రోజులు ఇస్తే చాలు. 3 బెడ్రూమ్ ఫ్లాటు, ఒక కారు అన్నట్ట ఆయన. మొత్తం చేతులు ఎత్తారు. మళ్ళీ ఆలోచించుకొని చెప్పండి, మళ్ళీ తర్వాత మాట తప్పకూడదు. భలే పని, ఏం కాదు, ఓకే, నువ్వు ఓకే చేసుకో, మేము ఇస్తామని. ఇప్పుడు మీరు సెల్ ఫోన్ ఉన్నోళ్ళు ఒకసారి తీయండి. సెల్ ఫోన్లో ఉన్నోళ్ళు ఒకసారి తీయండి, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. జస్ట్ చూద్దాం ఊరక. డే 1 ఎంత? ₹1. రెండో రోజుకి 8. 8 4. మూడో రోజుకి 4. నాలుగో రోజుకి 16. ఐదో రోజుకి 32. ఆరో రోజుకి 32. ఏడో రోజుకి 64. ఎన్నో రోజుకి? 7వ రోజుకి. ఈ లెక్కన మీరు కరెక్ట్గా లెక్కేసుకుంటా పోతే 30వ రోజుకి 51 కోటి పైన ఇద్ది. చూసుకో, లెక్కేసుకో, కావాలంటే వేసుకో, పర్లేదు, వేసుకో, టైం తీసుకుని. రాత్రి ఒక పేపర్ మీద వేసి పెట్టా చెబుదామని, దాన్ని మర్చిపోయి వచ్చా. అవునా కాదా? అంత డబల్ చేసుకుంటూ వెళ్ళిపో. 30వ రోజుకి డే 1 ఎంత వచ్చిందో చూద్దాం. 5వ రోజుకి 16 అయిందా? అంతేనా? 4వ రోజుకి 16 అయిందా? మొదటి రోజు ₹1, రెండో రోజు ₹2, మూడో రోజు 4వ రోజు 8, 5వ రోజు 8, 16, 6వ రోజుకి 32, 7వ రోజుకి 64, 8వ రోజుకి 64, 128, 9వ రోజుకి 128, 256, 10వ రోజుకి 256, 512, 10వ రోజుకి 512. అట్టాగండి. 11వ రోజుకి వచ్చిందా? వచ్చిందిగా, నేను ఇక్కడ చూస్తున్నా. 11వ రోజుకి చూడండి ఒకసారి ఎంత ఉంది? 1024 అంటే 12వ రోజుకి 2048, 13వ రోజుకి 4096, 14వ రోజుకి 8192, 15వ రోజుకి 16,384, 16వ రోజుకి అక్కడ పెరిగిద్ది. ఇక 16వ రోజుకి 32,768, 17వ రోజుకి 65,500,
536. 18వ రోజుకి 1,31,072. 19వ రోజుకి 2,62,144. ఇప్పుడు 20వ రోజుకి చివరికి ఫైనల్ కిందికి రా. 30వ రోజు చూడు, అదిగో ఎన్ని కోట్లు అయింది? 53 కోట్లు దాటిపోయింది. 53,68,70,912 వస్తుంది. ఇప్పుడు ఒక ప్లాట్ ఏంది? 30 రోజులే, రోజుకు రూపాయి. ఫస్ట్ రోజు రూపాయి, రెండో రోజు 2, మూడో రోజు 4, 4వ రోజు అట్లా. ఎందుకంటే కొన్ని లెక్కలు మనకు అర్థం కావు, కానీ విపరీతంగా ఉంటాయి. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు ఈ లెక్క? మర్చిపోవద్దు. ఇంటికి పోయి మళ్ళీ కూర్చొని క్యాలిక్యులేటర్ పెట్టుకొని మళ్ళీ వేసుకో. ఎందుకు చెప్తున్నానంటే దానికి ఒక కారణం ఉంది. ఒక్కొక్క వ్యక్తి సంవత్సరానికి కష్టపడి, ఒక సంవత్సరం అంతా కష్టపడి క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించి, దేవుని ప్రేమను చూపించి, సత్సాక్ష్యం కలిగి ఒక ఆత్మని సంపాదించడానికి కష్టపడి ప్రార్థించి ప్రకటించి సంవత్సరం అంతా ప్రయాసపడి ఒక్క ఆత్మను ఒక్కొక్కడు సంపాదించగలిగితే, ఒక స్త్రీని, ఒక పురుషుడిని సంపాదించగలిగితే 50,000గా ఉన్న సంఘం నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక్క సంవత్సరంలోనే 1,00,000 మంది సంఘంగా మారిపోతుంది. 100 మంది సంఘంగా ఉన్నటువంటి విశ్వాసగణం ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మని కష్టపడి సంపాదిస్తే నెక్స్ట్ ఇయర్కి 200 మంది సంఘం అవుతుంది. ఒకవేళ ఇందాక చెప్పినట్టు 1,00,000 మంది నిజంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మని 50,000 మంది ఒక్కొక్క ఆత్మని సంపాదిస్తే 1,00,000 మంది అన్నానే. వారందరూ కష్టపడి సంవత్సరం అంతా కష్టపడి ఒక్క ఆత్మను సంపాదిస్తే మరుసటి సంవత్సరానికి 2,00,000. 2వ సంవత్సరానికల్లా 2. ఇంకా అక్కడి నుంచి లెక్కేసుకో. 3వ సంవత్సరానికి 2,00,000 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మను సంపాదిస్తే 3వ సంవత్సరానికి 4. చిలకలూరుపేట ఓట్లు మొత్తం కలిసి 1,00,000 పైన ఉంటాయి. అసలు సంవత్సరంన్నరలోనే పేట చుట్టుపక్కల ప్రాంతాలు ఒక దారి అవుతాయి, నరకం నుంచి కాపాడబడతాయి. కానీ ఎంతమందికి ఆ భారం ఉంది విశ్వాసులకి? ఇక్కడి నుంచి దాటి అవతలకి పోతే ఇక కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు. సైతానుగాడు నీ మైండ్ని డైవర్ట్ చేసి నువ్వు దేవుడు పని చేయకుండా, దేవుని పిల్లల్ని రక్షించకుండా వాడు నిన్ను అడ్డగిస్తాడు. దానికోసం నీ మైండ్ని డైవర్ట్ చేయడానికి రకరకాల పరిస్థితులు నీ చుట్టుముట్టేటట్టు చేసి నిన్ను దారి మళ్ళిస్తాడు. అలా కాదు, ఎన్ని బాధలు అన్నారా అని, ఎన్ని ఇబ్బందులు అన్నారా అని ఒక పక్కన దేవుణ్ణి ప్రేమించి ఆయన సంతోషాన్ని వెతికే మైండ్ నీకుంటే నిన్ను అడ్డగించే ఆ ఇబ్బందులన్నిటినీ ఒకటొకటిగా తెంచి పూర్తి స్వేచ్ఛ దేవుడు నీకు ఇస్తాడు. చెయ్యి, ఎంతమందిని రక్షిస్తావు రక్షించు, ఇదిగో నీకు అవకాశం ఇచ్చాను పో అంటాడు. ఈరోజు సంఘం నిజంగా ఇలాంటి చైతన్యం కలిగి ఉందా? సంఘంలో ఉన్న ప్రతి మనిషి నేను రక్షించబడ్డాను, నరకం నుంచి నేను కాపాడబడ్డాను, అయ్యో నా సహోదరుని ఒకడిని నేను కాపాడాలి సంవత్సరం అంతా కష్టపడని నీవు అనుకుంటే ఒక్కడు చాలు. ఓ స్త్రీ, నీ ఒక స్త్రీని, ఒక్క ఆమెను నేను రక్షిస్తే చాలని కష్టపడి ఒక్క స్త్రీ మీద నువ్వు మనసు పెట్టి ఆత్మ రక్షించగలిగితే, ఈ విధంగా ప్రతి స్త్రీ నేను నరకం నుంచి కాపాడబడ్డాను, ఇంకా చాలామంది ఉన్నారు, ఒక్క ఆత్మ నేను రక్షించాలని నువ్వు నడుం కడితే, నువ్వు ప్రయాసపడితే, నువ్వు ప్రార్థిస్తే, నువ్వు ప్రకటిస్తే, నువ్వు ప్రేమ చూపిస్తే దేవుడు కార్యం చేయడా? కానీ అసలు ఈ భారం లేదు కదా విశ్వాసుల్లో. కూటానికి వచ్చామా, 4 మొక్కలు విన్నామా, ఏదో చిల్లర వేసామా, పోయామా.